ఏపీ సెక్రటేరియట్లో 5వ కలెక్టర్ల సదస్సు కొనసాగింది. తొలి రోజు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడంతో సమస్యలు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్నారు. కోర్టు కేసుల్ని దాటుకొని కానిస్టేబుళ్ల ఉద్యోగాలిచ్చామన్నారు. అన్ని సేవల్ని ఆన్లైన్లో అందించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం తెలిపారు. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధిపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు జరిగిన సదస్సులో ఏపీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ కలెక్టర్లకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? రైట్ సింధు, ఈరోజు రాష్ట్ర సచివాలయంలో అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ల పనితీరు, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు అయితే సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ పథకాలు అందుతున్న విధానం, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, క్షేత్రస్థాయిలో సమస్యలు, ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే త్వరితగతిన పరిష్కరించాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కలెక్టర్లు అదేవిధంగా ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ గవర్నెన్స్ దానిపైన కూడా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. దీంతోపాటు ప్రధానంగా జనవరి నెల నుంచి కూడా సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టేందుకు కూడా ముందుకు వెళ్తానని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ఇందాక స్పష్టం చేశారు. దీంతో పాటు ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని పేరు మారుస్తూ కూడా వాటికి ఏదైతే గ్రామాల్లో ఉన్న వార్డు సచివాలయాలు ఉన్నాయో వీటి పేరును కూడా స్వర్ణ గ్రామాలుగా మార్పు చేస్తామని చెప్పని అయితే స్పష్టం చేశారు. అయితే ఇందులో దీంతోపాటు ఒక ప్రత్యేకమైన కీలక ప్రకటన అయితే చేశారు. దీంతోపాటు ఇంకా మిగతా వివిధ శాఖల్లో చూసుకున్నట్లయితే ప్రతి నెలలో 3 టార్గెట్లు పెట్టుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా త్వరితగతిన పరిష్కరించాలి. అదేవిధంగా ఇప్పటికే ఒక 3,000 మంది గృహప్రవేశాలు కూడా జరిగాయి. క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామాల్లో ఉన్న వారికి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఇళ్ల నిర్మాణాలు అనేవి ఏర్పాటు చేయాలని చెప్పని అయితే సూచించారు. గత ప్రభుత్వం ఏదైతే చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రధానంగా ఈ సమస్య కనబడుతుందంటూ సీఎం చంద్రబాబు అయితే ప్రస్తావించారు. వారికి ఎక్కడైతే దగ్గరలో ఇళ్ళు తొలగించారో అక్కడే దగ్గరలోనే వారికి ఇళ్ళు కూడా కేటాయించాలని చెప్పని అయితే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పని కూడా సూచించారు. దీంతోపాటు ప్రజల సమస్యలు, వారి దగ్గర నుంచి వచ్చిన అర్జీలను అయితే త్వరితగతిన పరిష్కరించాలని చెప్పని వారికైతే అధికారులకు సూచించారు. దీంతోపాటు ఏదైతే గ్రీవెన్స్లు, వీటితో పాటు ఏదైతే సెల్ ఫోన్ టవర్లు, బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా సెల్ ఫోన్ టవర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మారుమూల ప్రాంతాల్లో వినియోగించేందుకు, అవి డెవలప్ చేసేందుకు కలెక్టర్లు అందరూ కూడా సహకరించాలని చెప్పని అయితే వారికి సూచించారు. వీటితో పాటు క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రామాల్లో కూడా రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, అదేవిధంగా వీటితో పాటు డ్రైనేజీలు కూడా అన్నిటిలో కూడా మరింత అభివృద్ధి చెందేలాగా వాటిని అయితే డెవలప్ చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించారు. వీటితో పాటు రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీతో పాటు క్షేత్రస్థాయి, గ్రామ స్థాయిలో ఉన్న అభివృద్ధిని మరింత బలోపేతం చేయాలి. అధికారులు కూడా దీనికి అందరూ సహకరించాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అయితే వారికి సూచించారు. వీటితో పాటు ఏదైతే రాబోయే పెట్టుబడులు ఉన్నాయో ఈ పెట్టుబడులన్నీ కూడా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి. వీటన్నిటి పర్మిషన్లు, వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ అవుతున్న కంపెనీలకు సంబంధించి కూడా మరింత వేగంగా ముందుకు వెళ్ళాలి. కలెక్టర్లు మరిన్ని ప్రణాళికలు ముందు చూపుతో వెళ్ళాలి అని చెప్పని అయితే వారికైతే దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు జనవరి నుంచి అయితే సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సడన్ విజిట్లు కూడా చేయబోతున్నట్లయితే ఆయన ప్రకటించారు. దీంతో పాటు ఏదైతే వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఒక 4 లక్షల మందికి పైగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బందికి కూడా క్షేత్రస్థాయిలో వారికి ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది, వారిని బలోపేతం చేయడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే ముందుకు వెళ్ళబోతున్నామంటూ సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. సింధు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.